జడ శ్రవణ గారి మాటలు వినండి. సందర్భంగా ఒక విజయోత్సవ సభ పెట్టారు. సరే విజయోత్సవ సభ పెట్టిన తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది రైతులు కూడా అక్కడికి వచ్చున్నారు కాబట్టి నేను అడిగా, ఏంటండి ఏంది అంత వస్తూ వస్తూ మధ్యలో ఆగి అడిగా, ఏంటండి అంత బాగా పెద్ద సభ పెట్టారు, ఏంటి విజయోత్సవ సభ అంటే, అమరావతి బిల్లు పాస్ అయిందండి. అమరావతి బిల్లు పాస్ అయిపోయింది, ఇంకా అమరావతి మన రాజధాని అన్నది. వెరీ గుడ్, బానే ఉంది. ఏంటైంది బిల్ పాస్ అయితే అన్నది. బిల్ పాస్ అయితే ఏమైందండి, ఏమొచ్చింది మనకి అన్నది. మీరు లా చదువుకున్నారా లేదా? నిజం చెప్పండి, నిజమే చెప్పండి. శుభం జరిగితే పండుగ చేసుకుంటాం, అశుభం జరిగితే ఏడుస్తాం. ఇది మానవ సహజం. అక్కడ రైతులందరికీ కూడా 10 సంవత్సరాల పైన, ఒక దశాబ్దము పైన కళ. పార్లమెంటులో ముక్త కంఠంతో దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఇస్తే పండగ చేసుకుంటే కూడా వర్చలేకపోతున్నారు. ఏమి జడ శ్రవణ గారు ఇట్లా తయారయ్యారు ఏంటంటే? ఏంటండి మీ బాధ ఏంటి, మీ గోడ ఏంటి చెప్పండి. ఎలాగోలా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు అన్ని కలిపి మీ బాధను తీరుస్తాయి. ఏంటి సార్ పండగ వాతావరణం సార్ అది? చట్టబద్ధత రావడం అంటే పండుగ సార్. అది పండుగ కూడా తెలియదా మీకు? ఏం సార్ ఇది? కొంచెం ఆలోచించి మాట్లాడండి. గౌరవాన్ని పాడు చేసుకుంటున్నారు సార్ మీరు. చట్టబద్ధత, అమరావతికి శాశ్వత రాజధాని. అమరావతి అంటే, అమరం అంటే మరణం లేనిది. మీరుండరు, నేనుండను, పెట్టిన వాడు ఉండడు, ఇంకోటి ఉండడు, ఎవరు ఉండం. అమరావతి శాశ్వతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.